లేదు, ఇప్పుడు సరి తగ్గిందా? చాక్లెట్ ఎవరు అడిగారా? నాకు అందరికి ఇచ్చానా? అక్క మంచిది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, అయ్యో 7. గుడ్డే, మా బ్రేకేజ్ దొరికింది. ఇక్కడ బాగా సంతాన నిరోధం చెయ్యవచ్చు. అమ్మా భారతనారి. మన దేశ జనాభా 50 కోట్లు దాటింది. ఈ ఉత్పత్తి ఇలాగే జరుగుతూ ఉంటే ఇంకో 25 ఏళ్లలో 100 కోట్లు అవుతుంది. మనం ఇప్పటికే తిండి లేక వస్తున్నాం. అందువల్ల ఈ జనాభా పెరుగుదలను అరికట్టాలి. అంటే సంతిరోధం అమలు జరపాలి. అదే కుటుంబ నియంత్రణ. 2 పిల్లలున్న ఇల్లు స్వర్గంలా కడకడలాడుతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఆ ఇల్లు ఇల్లు కాదు, నరకం. నరకం. ఈ పిల్లలు పిల్లలనుకుంటున్నారా? కాదు, తల్లిదండ్రుల రక్తం తాగే నల్లు. జరగరు. వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళై సంపాదించి మిమ్మల్ని ఉద్ధరిస్తారనుకుంటున్నారా? అబద్ధం. వాళ్ళను పెద్ద చేసేసరికి మీరు హరి అంటారు. చూసారా చూసారా, నేను చెప్పింది సత్యం. మీరు గ్రహించారు. మీరు ఈ పిల్లలతో ఎంత బాధపడుతున్నారో మీ కన్నీళ్లే ప్రత్యక్ష సాక్ష్యం. ఏమిటే? చూడండి ఈయన ఎంతెంత మాట్లాడుతున్నాడు. ఎవరమయ్యా? నేను కుటుంబ నియంత్రణ, సంతాన నిరోధం ప్రచారానికి వచ్చాను. సంతాన నిరోధమా? ఎవరికి? మీకే. ఏడ్చినట్టే ఉంది. సంతానం లేక మేము ఏడుస్తూ ఉంటే నిరోధం ఏమిటయా? నిరోధం నిరోధం అదేమిటండి? ఇంతమంది పిల్లలు ఉంటే. ఎవరు ఈ పిల్లల? ఈ సంగతి ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే నీ చర్మం ఒలుస్తారు. నువ్వేంటి ఏడుస్తావు? మేస్తారు చర్మం ఎందుకు ఒలుస్తారు? ఎందుకు ఒలుస్తారా? ఇరుగు పొరుగు పిల్లల్ని మా పిల్లలంటే ఊరుకుంటారటయా? అయితే వీళ్ళంతా మీ పిల్లలు కదా. మళ్ళీ ఆపోతే వస్తాడు. ఏమై ఆ కత్తిలో పట్ట. మాకు సంతానం లేక ఇరుగు పొరుగు పిల్లల్ని తెచ్చుకుని మేము ఆడుతూ ఉంటే పాపం నాకు తెలియనే లేదండి. ఇంతకీ సంతాన నిరోధమేనా, సంతానానికి ఏమైనా మందుందా? అవి మనకెలా తెలుస్తాయండి? నిజంగా తెలియదండి. నిజంగా తెలియదండి. ఇంతకీ నీకు పిల్లలు ఎంతమంది? 90. ఏవే ఆ డబ్బా ఇలా పట్టు. చేలు పట్టవా? జేబుల్లోనే వేయించండి. జేబుల్లోనే వేయించండి. ఇదిగో ఈ 2ను మీ హస్బెండ్ అండ్ వైఫ్. అమ్మా బతికించాడు. సామాన్ తీసుకురాపో. అబ్బాబాబా మళ్ళీ ఆ స్వర్గం నుంచి నరకంలో వచ్చి పడ్డా. You are right, Mummy. Heaven is Kodaikanal and Kodaikanal is heaven. What a sweet remembrance. ఓహో, ఊరి నుంచి వచ్చేసారా? వచ్చాం. మీకు భయపడే, లేకపోతే ఇంకో 10 రోజులు ఉండేవాళ్ళం. నాకు భయపడా? ఇది ఎప్పటి నుంచి? కొండల చల్లగాలి నిన్ను మార్చేసినట్టుంది. అవునవును. పద్మ, మీరు లేనప్పుడు ఏమిటి? నగలేవో రెడీగా ఉన్నాయని నేనే ఆర్డర్ ఇచ్చాను మన చిత్ర కోసం. సరే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి చూస్తుంది పద్మ? మీరేమి ఇవ్వక్కర్లేదులేండి. మీ పుస్తకం అచ్చువేసే పబ్లిషర్ దగ్గర నేను ముందుగానే డబ్బు తీసుకున్నాను. ఆ పుస్తకం ఏదో త్వరగా రాసేట మహాన్ వారేండి. ఎంత పని చేసావు పద్మ. అవునులే, బాలిక దొరుకున్నాను. ప్రతి నెలా జీతం తెచ్చి అనాపరిస్థితి సహా నీ చేతుల్లో పెడుతున్నాను. ₹1 కూడా నేను తీసుకుని అడగను. కనీసం దీని మీద నాకు అధికారం ఉందనుకున్నాను. అది కూడా లేకుండా చేసి నేనేమి నా పుట్టింటి కట్టుకుపోవడం లేదండి. మీ డబ్బంతా మీ ఇంటికే తగలేస్తున్నాను. పద్మ, నువ్వు తగలేసేది నా డబ్బు మాత్రం అయితే పర్వాలేదు. అనేక మంది పేద విద్యార్థుల జీవితాలు తగలేస్తున్నావు. ఈ పుస్తకం మీద వచ్చే ఆదాయంతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. బాగానే ఉంది మీ దాతృత్వం. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు నేర్పించి ఊళ్ళో వాళ్ళని ఉద్ధరిస్తారా? అయ్యో,
నువ్వు నన్ను ఎన్నడూ అర్థం చేసుకోలేవు కూడా. అమ్మా భోజనం చేసి నువ్వు భోంచేసిందా? నేను ఎన్నడైనా భోంచేశాను అన్నయ్య. అయ్యో నేను భోజనం మానేశానమ్మా. ఒకసారి అమాంతం దేశంలో తిండి కరువు కదమ్మా, అందుకని నేను అన్నం మానేసి బ్రాందీ డోసు పెంచేశాను. చాలే నీ వేదాంతం. వేదాంతం కాదు చెల్లాయ్, అసలు రహస్యం చెప్పను. దేశంలో బియ్యం కంటే బ్రాందీయే తేలిగ్గా దొరుకుతుంది. మహాత్మా గాంధీజీ అదృష్టవంతుడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు బ్రతికుంటే ఆత్మహత్య చేసుకునేవాడు. వినేవాళ్ళుంటే తెల్లవారులు ఇలాగే మాట్లాడతావు. పద, పొద్దుపోయింది, భోంచేద్దు కానీ. ఏంటమ్మా ఎప్పుడు భోజనం భోజనం భోజనం, ఏదో భోజనమేనా? చెల్లెమ్మా ఇదిగో, ఏమిటి? ఏంటో ఇప్పు చూసుకోమ్మా, నీకే తెలుస్తుంది, ఇప్పు చూసుకో. చీర చాలా బాగుందన్నయ్య, బార్డర్ అద్భుతంగా ఉంది. ఈ పోత్రం నీకు నచ్చిందా అమ్మా? ఎక్కడిది కొన్నావా? లేదమ్మా, ఈ చీర మా మిల్లులో తయారైంది, వాళ్ళు నాకు ప్రజెంట్ చేశారు. ఎందుకు? చెప్పమంటావా? ఈ శుభవార్త నీకు చెబితే ఆనందంతో ఎగిరి కనిపేస్తావమ్మా. ఏమిటన్నయ్య? చెప్పనా? ఈ బార్డర్ డిజైన్ తయారు చేసింది నేనమ్మా, నీ అన్నయ్యని. నిజంగానా? అవునమ్మా, మా మిల్లు వాళ్ళు పాస్ చేసిన మొట్టమొదటి డిజైన్ ఇది. ఈ డిజైన్ తో తయారైన మొట్టమొదటి చీర ఇది, అందుకే వాడు నాకు ప్రజెంట్ చేశాడు. నిజంగా నువ్వు గర్వించాలన్నయ్య. నేనే కాదమ్మా, నువ్వు కూడా రమ్మా. ఈ వాటర్ పేరేం పెట్టారో తెలుసా? తెలీదు? శాంతాపోతరమ్మా, శాంతాపోతర్. రేపటి నుంచి జనం అంతా షాపుల్లోకి వెళ్ళి శాంతాపోతలు చీరేమంటే శాంతాపోతలు చీరేమంటారు, ఒకటే ఎగపడతారు. అందరూ నీ పేరే స్మరిస్తారు. అమ్మా శాంతమ్మా, చంద్రుడికో నూరు పోగలన్నట్టు ఈ పేదన్నయ్య అంతకంటే ఏమివ్వగలడమ్మా? నేను అడిగాను అన్నయ్య. చంద్రుడు మాత్రం తన చల్లని వెన్నెలకు ప్రతిఫలం అడిగాడా? అది సరే గాని అమ్మా, నా కళ్ళలో పండుగగా చూడాలి. నువ్వు వెళ్ళి చీర కట్టుకురామ్మా. నేనా? అవును. ఏ నేను కట్టుకోను. ఇంట్లో అమ్మా చెల్లయ్య ఉండగా ఈ చీర నాకు ఒక్కటిగా తెస్తే ఏమిటి అర్థం? పిచ్చి తల్లి, వాళ్ళు ఈ మామూలు నూనె చీరలు కట్టుకుంటారా? విదేశీ నైలెక్స్లు నైలాన్లు కావాలి. శాంత, వెళ్ళి చీర కట్టుకోమ్మా. నాకు అక్కర్లేదు. శాంత, నా సంగతి తెలుసుగా. వదులు, నా చెయ్యి వదులు. వారంలో నా కోరిక చెల్లించవు. అబ్బబ్బా, ఏమిటి మొండితనం? వదలమంటుంటే వారంలో 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 వదలమంటుంటే. వారంలో వారంలో శేఖర్, పశువా? అమ్మా, ఎవరా నీకమ్మా? కుటుంబ గౌరవం మంట కలిపి మిల్లులో కూలీగా చేరా, పబ్లిక్ రోడ్ల మీద తాగి తగలాడావు, అన్ని సహించాను. కానీ ఇంత నీచానికి పాల్పడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. పిన్ని, ఏమిటి నువ్వు అని? రోజు మాదిరిగానే తలుపు తీసి అన్నయ్యని ఇంట్లోకి తీసుకొచ్చావు, సిగ్గు లేకపోతే సరే. ఈ తాగుమోతు వాడు పొద్దుపోయేస్తే తలుపు తీయొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు తీసావు? ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు? గతి లేని కదా అని గాలికి వదిలేసిన అనుకోరు, నన్ను తిట్టుకోరు. అమ్మా, నేను చెప్పేవినమ్మా. ఏమిట్రా నువ్వు చెప్పేది? పనికి మళ్ళీ వెత. శాంత నీకు చెల్లెలు లాంటిది రా, నీకు చెల్లెలు లాంటిది. చెల్లెలు లాంటిది కాదమ్మా, చెల్లెలేనమ్మా. ఎంత అపనంత వేశావమ్మా. ఈ మాట ఇంకెవరైనా ఉంటే వాళ్ళ రక్తం కళ్ళ చూసింటేవాడిని. ఏడతా తాగుమోతు వెతవా. నీకు తల్లిగాను చెల్లెలుగాను కనిపిస్తుందా? ఒళ్ళు తెలియకుండా వాగుతావా? అవును, అన్నా